పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఓజీ. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పవర్ స్టార్ అభిమానులు ఆకలి తీర్చిన సినిమా అని చెప్పాలి. తొలి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఓజీ పలు రికార్డులు బద్దలు కొట్టింది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా స్టైలిష్ లుక్ లో కనిపించి అభిమానులకు ఫుల్ ఫీస్ట్ ఇచ్చాడు. వరల్డ్ వైడ్ గా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇంతటి సంచలనాలు క్రియేట్ చేసిన ఓజీ సినిమాపై తాజాగా కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ, నేను 2023లో రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా కబ్జా అనే చిత్రాన్ని తీశాను. ఆ సూపర్ హిట్ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను తీశారు. చాలా వరకు సీన్స్ నా సినిమాను పోలి ఉంటాయి అని అన్నాడు. దీంతో చంద్రు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ కన్నడ దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా చూస్తే ఉపేంద్ర కబ్జాలో అసలు చెప్పుకోవడానికి కథ ఏమీ ఉండదు. సినిమా మొత్తం కేవలం ఎలివేషన్స్ మాత్రమే ఉంటుంది. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన కబ్జా కన్నడలో యావరేజ్ టాక్ తెచ్చుకోగా తెలుగులో ఫ్లాప్ అయింది. అలాంటి సినిమా చేసిన కన్నడ దర్శకుడు ఓజీ సినిమాపై కామెంట్ చేయడం కాస్త హాస్యాస్పదమనే చెప్పాలి.